ನೀವೇ ನಾಯಕರಾಗ್ರಿ. ಯಾಕೆ ಅವ್ರ ಮನೇಲಿ ಅವ್ರ ಅಪ್ಪ ರಾಜಕೀಯ, ಅವ್ರ ಅಮ್ಮ ರಾಜಕೀಯ, ಅವ್ರ ಸೊಸೆ ರಾಜಕೀಯ, ಅವ್ರ ಚಿಕ್ಕ ಮಗ ರಾಜಕೀಯ, ಅವ್ರ ದೊಡ್ಡಪ್ಪ ರಾಜಕೀಯ, ಆ ಹೆಂಡತಿ ಒಂದು ಪಾರ್ಟಿ, ಗಂಡ ಒಂದು ಪಾರ್ಟಿ. ಎಲ್ಲ ಪಾರ್ಟಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಿಲ್ಲ ನಾನು, ಯಾವ ಪಾರ್ಟಿ ಬಗ್ಗೆ ನಾಯಕರ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತೆ ನಾವು ಯಾಕೆ ರಾಜಕೀಯ ಮಾಡಬಾರ್ದು ಹೇಳ್ರಿ? ಬಸವೇಶ್ವರನ್ನ ಇಟ್ಟುಕೊಂಡು ಲಿಂಗಾಯತ ರಾಜಕೀಯ ಮಾಡ್ತಾರೆ, ವಾಲ್ಮೀಕಿನ ಇಟ್ಕೊಂಡು ಬೋಯಿ ಜನಾಂಗದವರು ರಾಜಕೀಯ ಮಾಡ್ತಾರೆ, ಕನಕದಾಸನ ಇಟ್ಕೊಂಡು ಕುರುಬ ಸಮುದಾಯದ ಸಹೋದರರೆಲ್ಲ ರಾಜಕೀಯ ಅಲ್ಲ. ಅವ್ರು ನಾನು ತಪ್ಪಾಗಿ ತಿಳ್ಕೊಬಾರ್ದು. ನಾವ್ಯಾಕೆ ಅಂಬೇಡ್ಕರ್ನ ಮುಂದಿಟ್ಟುಕೊಂಡು ರಾಜಕೀಯ ಮಾಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು. ಅದಕ್ಕೆ ಹೇಳ್ತೀನಿ ನಾನು, ಒಂದೇ బానిసత్వం వద్దు, బాద్షాగా బతకండి, కూలీలుగా బతకొద్దండి, ఖలీఫలుగా బతకండి, రాజులుగా బతకండి, రాజకీయ రంగ ప్రవేశం చేయండి. జనరల్ అనే ఒక్క వస్తే అది సర్పంచ్ అయ్యొచ్చు, ఎమ్మెల్యే ఉండొచ్చు, ఎంపీ ఉండొచ్చు. జనరల్ అని వచ్చిందనుకో, మహిళ అయినా జనరల్ అయినా మీరు కాంపిటీషన్ చేయాల్సిందే. ఓడిపోయినా పర్వాలేదు, ఒక కోటినా ఓటు వచ్చినా పర్వాలేదు. అదే చెప్తుండేది. దళితులను విస్మరించే ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదు. ఇది గుర్తు కావాలి. మన ఓట్లు మనకు పడిన చాలు. 100 ఓట్లు ఉన్నాయనుకోండి, ఎవడైతే సోలేవాడో మన దగ్గరకు వస్తాడు. మనం అప్పుడు మన ఆశయాలు చెప్పచ్చు. అవును కదా? ఇప్పుడు అదే చెప్తున్నా. అంబేద్కర్ గారు ఒకటే స్వతంత్ర పోరాట సందర్భంలో ఒక్కసారి 1932లో కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ వారు ప్రకటించేశారు. ఏమంటే అవకాశం ఉందా లేదా? మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ అదే మనకి ఎందుకబ్బా, మళ్ళీ 2 నిమిషాలు. 1932లో కమ్యూనల్ అవార్డు ప్రకటించేశారండి. కమ్యూనల్ అవార్డు ఉద్దేశం ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి నిమ్న జాతీయులకి అందరికీ రిజర్వేషన్ ఇచ్చేసేయండి. రిజర్వేషన్కి వ్యతిరేకంగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు? గాంధీ గారు. ఎర్రవాడ జైల్లో గాంధీ గారు గుర్చేసినారు. ఎంతటి ఒత్తిడి తెచ్చినంటే అంబేద్కర్ గారిని ఎర్రవాడ జైల్లో కూర్చున్నప్పుడు ఇంకా అనివార్య సందర్భంగా ఆయన రేపు గాంధీ గారిని మీట్ అవ్వాలి. ఒక నైట్ వచ్చి లాడ్జ్లో కూర్చున్నాడు ఈయన అంబేద్కర్ గారు. లాడ్జ్కి దాదాపుగా 200 మంది వచ్చేసినారు ఆయన అంబేద్కర్ని బ్లాక్మెయిల్ చేయడానికి, ఒత్తిడి చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి. కొందరు డబ్బులు కూడా తెచ్చినారు సూట్ కేసులో, కొందరు కట్టెలు కూడా తెచ్చినారు కొట్టడానికి. రియల్గా జరిగినటువంటిది. అప్పటికే 2 కోట్లు, ఇప్పటికైతే 200 కోట్లు. నువ్వు 200 కోట్లు అనుకోవచ్చు. నీవు ఈ కోట్లు తీసుకొని గమ్మును మహాత్మా గారికి చెప్పిన వాటి వింటే బాగుంటుంది అని. ఇంకొక ఆయన, నీవు వినకపోతే ఇక్కడ చంపేస్తామని. అంబేద్కర్ గారు ఒకే మాట అంటారు, మీలో గుండెలో ధైర్యం ఉంటే ఈ లాడ్జ్లో కంబాకి నన్ను ఉరియండి, కానీ మీరు చెప్పిన మాట ఒక్క మాట కూడా నేను వినను. ఇడీ భారతదేశ జాతీయోద్యమంలో పాల్గొన్న నాయకులందరూ ఒకవైపు అయితే అంబేద్కర్ గారు మాత్రమే ఒకవైపు. అంతటి ధైర్యం ఉన్నటువంటి దళిత నాయకులు మీరు వీళ్ళు ఎందుకు రాజకీయం చేయరాదు అనుకుంటున్నా నేను. చెప్పండి. ఎంతసేపు మనం కూలీలుగానే బతకాలా? ఎంతసేపు మనం కష్టపడే వాళ్ళగానే ఉండాలా? ఎవడో వచ్చే డబ్బులు కొట్టాలేమండి? సిగ్గు లేదా మనకు? ఆత్మగౌరవం అనేది వద్దా? చెప్పండి. అందుకోసమే దళిత రాజకీయాల నాయకులంతా రాజకీయాల్లో రంగ ప్రవేశం చేయండి. విద్యార్థులంతా కష్టపడి చదవండి. విద్యార్థులు ఎదుగు సెల్ ఫోన్ పారేసేయండి దయచేసి. వలగొందలో దాదాపుగా 600 దళిత ఇండ్లు ఉన్నాయి, కానీ 60 మంది కూడా డిగ్రీ పాస్ కాలే. నాకు అదే బాధ అనిపిస్తుంది. 60 కూడా డిగ్రీ పాస్ కాలేదండి. ఇంటికొకటి అనుకున్నా కూడా 600 మందిలు ఉండాలి. చెప్పండి. ఇంకోటి, మనలో ఐకమత్యం లేదు. చిన్న విషయానికే గొడవలే. ఐకమత్యంగా ఉండాలి. అందుకోసమే కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగడే గారు చెప్తారు, దళితులకు ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఉంది, కానీ వాళ్ళలో లోపం అంటే ఐకమత్యం లేదు అంటున్నాడు. చూడండి, ప్రపంచాన్ని పరిపాలించే శక్తి ఉందంట మనకు. ఓకే, థ్యాంక్ యూ. 1 and all మాట్లాడుకుంటూ పోతే గంటల తరబడి ఉంటుంది. మళ్ళీ మన మిత్రులకు, మన సహోదరులు చాలా ఉన్నారు. థ్యాంక్ యూ. 1 and all.